నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేశామన్న మంత్రి అనగాని. ఇప్పటి వరకు 19.93 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు వెల్లడి. ఇల్లు లేని వారికి అర్బన్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తాం. అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి కొలుసు పార్థసారథి. శ్రీకాకుళం అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటన. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు పరామర్శ. తెలంగాణలో తనపై ఉన్న కేసులను కొట్టేయించుకోవడం కోసమే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అటకెక్కించారు. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపణలు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లో 86.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రీసర్వే పూర్తి చేశామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అసెంబ్లీలో నగరి ఎమ్మెల్యే గాలి బాలప్రకాష్ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రంలో 16,816 గ్రామాలు ఉన్నాయని, భూ విస్తీర్ణం 3.17 కోట్ల ఎకరాలు ఉందన్నారు. ఇప్పటి వరకు 6,688 గ్రామాల్లోని 86,48,781 ఎకరాల విస్తీర్ణంలో సర్వే పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 4,236 గ్రామాల్లో సర్వే చేస్తున్నామని, 5,892 గ్రామాల్లో సర్వే ప్రారంభించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19.93 లక్షల పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేశామని, మరో 14.43 లక్షల పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందన్నారు. పట్టదారు పాస్ పుస్తకాల మీద గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్. థ్యాంక్ యూ స్పీకర్ సార్. మొత్తం గ్రామాల సంఖ్య అధ్యక్ష 16,816 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 3,17,25,256 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పునః సర్వే పూర్తయిన గ్రామాల అధ్యక్ష 6,688 అధ్యక్ష. భూ విస్తరణ మేరకు అధ్యక్ష 86,44,781 ఎకరాల విస్తీర్ణం అధ్యక్ష. పూర్తయిన గ్రామాల శాతం అధ్యక్ష 39.77 అధ్యక్ష. పూర్తయిన విస్తీర్ణం శాతం అధ్యక్ష 27.25 అధ్యక్ష. పురోగతిలో ఉన్న గ్రామాల అధ్యక్ష 4,236 అధ్యక్ష. భూ విస్తీర్ణం మేరకు 89,37,347 అధ్యక్ష. సర్వే ప్రారంభించాల్సిన గ్రామాల అధ్యక్ష 5,892 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరాలు అనుబంధం 1A 1Bలో జతపరచడం జరిగింది అధ్యక్ష. జారీ చేసిన పట్టదారు పాస్ పుస్తకాల సంఖ్య అధ్యక్ష 19,93,037 అధ్యక్ష. ఇంకా జారీ చేయాల్సిన వాటి సంఖ్య అధ్యక్ష 14,43,800 అధ్యక్ష. జిల్లాల వారీగా వివరములు అనుబంధం 2లో జతపచేయడం అయింది అధ్యక్ష. సి ప్రశ్నకు అధ్యక్ష అవునండి, భూ యజమానులు దాఖలు చేసిన ఫిర్యాదులు పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరియు రీసర్వే ప్రక్రియలో సరిదిద్దటం, ఖచ్చితత్వం మరియు పారదర్శకం నిర్ధారించడం కోసం మార్గదర్శక సూచనలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించబడడం జరిగింది. సర్వే బృందం దరఖాస్తు స్వీకరించి మరియు వాటిని మెరిట్ల ఆధారంలో పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. ఉమ్మడి ఎల్పిఎంలకు ఉచితంగా విభజన చేయడం కోసం ప్రభుత్వం చివరి తేదీని పొడిగించింది అధ్యక్ష. అలాగే పీజీఆర్ఎస్ ద్వారా కూడా ఫిర్యాదులు తీసుకుని అటు పరిష్కరిస్తూ ఉంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అర్బన్లో పీఎంఏవై కింద ఇంటి నిర్మాణానికి 2.50 లక్షలు అందిస్తున్నామని మంత్రి పార్థసారథి తెలిపారు. ఇల్లు లేని వారికి అర్బన్లో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే పంతం నానాజీ సభ దృష్టికి తీసుకువచ్చిన అంశాలన్నీ వాస్తవమేనని అన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పట్టణ ప్రాంతం, రూరల్ ప్రాంతంలోని గృహ నిర్మాణానికి తేడా ఉందన్నారు. యుఎల్బి, యూడీఏలో ఒకే రకమైన మొత్తాన్ని అందించామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యుఎల్బి, యూడీఏలను వేరు చేస్తుందన్నారు. సిఆర్డీఏ, విఆర్డీఏల్లో మాత్రమే యుఎల్బీలకు సమానంగా నిధులు ఇస్తున్నారన్నారు. కాకినాడ అర్బన్కు సంబంధించి తేడాలు ఉంటే సరిచేస్తామన్నారు. పట్టాల పంపిణీలో గందరగోళం ఉందని విచారణ చేసి అనర్హులకు రద్దు చేస్తామని అన్నారు. గత పరిపాలనలో ఏ విధంగా ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఆర్గనైజ్ చేశారో, ఏ విధంగా ఇల్లు కట్టారనేది స్పష్టమవుతుంది అధ్యక్ష. వారు చెప్పినవి కూడా కరెక్ట్ అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా కాకినాడ మున్సిపల్ గృహ నిర్మాణానికి, రూరల్లో గృహ నిర్మాణానికి తేడా ఉంటుందని చెప్తున్నారు అధ్యక్ష. మొన్నటి వరకు ఏంటంటే యుఎల్బి, యూడిఏల్లో కూడా ఒకటే అమౌంట్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఎందుకంటే మనం యూడిఏ పరిధిలో ఉన్న గ్రామాలను కూడా యూడిఏ కింద తీసుకుని యుఎల్బితో సమానంగా ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుని స్ట్రిక్ట్గా ఏ రాష్ట్రంలో కూడా యుఎల్బీలే, రూరల్ అని చెప్పేసి సపరేట్గా చేసి వాళ్ళు ఇప్పుడు యుఎల్బి కింద, అంటే గ్రామీణ ప్రాంతం అయితే కదా అది యూడిఏ కాకపోతే, యూడిఏ అయినా కూడా యుఎల్బి కాకపోతే ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. దాని మూలంగా కొంచెం అమౌంట్ తగ్గుతుంది అధ్యక్ష.
కాకపోతే కొన్ని యూడిఏలకి అంటే సిఆర్డిఏ లేకపోతే విఎంఆర్డిఏ అటువంటి ఆర్థిక పరిపుష్టి కలిగిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్కి మాత్రం యూఎల్బీకి సమానంగా ఇస్తున్నారు. తప్పకుండా వారు చెప్పింది ఏదైతే ఉందో కాకినాడ కూడా ఆ కేటగిరీలోకి వస్తుందో, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి అది ఎంత దూరంలో ఉంది అది చూసి తప్పకుండా తగు చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇప్పుడు గ్రామీణ అర్బన్ ప్రాంతాల్లో అధ్యక్ష 2.5 లక్షలు అంటే 1.5 లక్షలు ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి, 1 లక్ష రూపాయలేమో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి యూఎల్బీలో నిర్మాణం చేస్తాం అధ్యక్ష. దీనికి అదనంగా ఐహెచ్ఎల్ కింద కొంత అమౌంట్ ఇస్తానికి అవకాశం ఉందని చెప్పేసి తెలిసింది. దాన్ని కూడా అదనంగా ఇవ్వబోతాం. అది ఇప్పటికి వరకు ఇంకా ఫిక్స్ కాలేదు అధ్యక్ష. యూడిఏ పరిధిలో 1,50,000 కేంద్ర ప్రభుత్వం, 1 లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 27,000 ఎంజీఎన్ఆర్ఈజెస్, 12,000 ఎస్బిఎం. ఇదంతా కలిపి 2,89,000 యూడిఏ. కొన్ని అంటే కేంద్ర ప్రభుత్వం గుర్తించిన యూడిఏలు, ఆర్థిక పరిపుష్టి కలిగిన యూడిఏలు మాత్రమే ఇస్తారు అధ్యక్ష. అదేవిధంగా గ్రామీణ యూనిట్కి వస్తే అధ్యక్ష 72,000 కేంద్ర ప్రభుత్వం, 48,000 రాష్ట్ర ప్రభుత్వం, 80,000 రూపాయలని డ్వాక్రా సంఘ సభ్యులు కేవలం 3% వడ్డీకి మాత్రమే ఇప్పించి మొత్తం ఎన్ఆర్జీఎస్ 27,000, ఎస్బిఎం 12,000 చేసి 2,39,000 జన్మన్ భూమికి, జన్మన్ యూనిట్ కాస్ట్కి సమానంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష. ఇది ఏదైతే కాకినాడ గురించి చెప్పారో, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కాబట్టి ఆ యూడిఏకి ఇది వర్తిస్తుందో లేదో కూడా ఒకసారి పరిశీలన చేసి తను న్యాయం చేస్తాం అధ్యక్ష. తర్వాత పట్టాల గురించి చెప్పారు అధ్యక్ష. ఇది వాస్తవమే అధ్యక్ష. కొంత గందరగోళ పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది పిఎంఏ మన పట్టా ఉంది, స్థలం ఉంది, ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చారంట అధ్యక్ష. దీని మీద అవసరమైతే ఎంక్వైరీ వేసి అనర్హుడు కనుక ఎవరికైనా ఇచ్చినట్టు తెలిస్తే వాటిని క్యాన్సిలేషన్ చేస్తానికి కూడా తగు చర్య తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా పట్టాలు ఇచ్చారు, స్థలం లేదంటున్నారు అధ్యక్ష. ఈ విధంగా చాలా చేశారు. పట్టాలు ముందే రిలీజ్ చేసేసి ఏదో కొంత భూమిని మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తామని చెప్పేసి నోటిఫై చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా, రైతులకి పట్టాలు ఇవ్వకోకుండా కొంత గందరగోళ పరిస్థితి ఉంది అధ్యక్ష. వాళ్ళకి ఎవరికైతే స్థలం ఇవ్వలేదో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం పాలసీ ప్రకారం అర్బన్లో 2 సెంట్లు, మరి రూరల్లో 3 సెంట్లు ఏదైతే పథకం ఉందో ఆ పథకంలో ఇస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పట్టా ఒకరి పేరు మీద, ఇల్లు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నది అక్కడక్కడ కొన్ని చోట్ల జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. ఒకవేళ 2 లబ్ధిదారులను కూడా కూర్చోబెట్టి సమన్వయం చేసి మార్పిస్తానికి ట్రై చేస్తాము. మరి అది ఏ విధంగా జరిగిందో, ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం ఏదైనా ఉంటే దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. శ్రీకాకుళం నగరంలోని అతిసారం ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. మృతుడు సురేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో అతిసారంపై అధికారులతో మంత్రి సమీక్షించారు. డయేరియా ప్రబలడానికి గల కారణాలు, అధికారులు తీసుకున్న చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై చర్చించారు. మొత్తం ఇంతవరకు 102 కేసులు వచ్చినాయి. అందులో 13 నుంచి డిశ్చార్జ్ అయిపోయినాయి. మరొక 85 కేసులు హాస్పిటల్లో ఉన్నాయి. 85 కేసులు కూడా 2 కేసులు తప్ప మిగతా స్టెబిలిటీగా ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా యాక్చువల్గా డయాలసిస్ అవసరమై డయాలసిస్ చేస్తున్నాను. నేను హాస్పిటల్స్కి అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెల్యే గారికి అందరికీ కలగలేదు. ఇవన్నీ 4.5 సచివాలయ ఏరియాలు, సచివాలయం తీసుకుంటే 4.5 సచివాలయ ఏరియాలు వచ్చింది. అందులో కూడా పర్టికులర్గా ఒక సచివాలయ ఏరియాలో దాదాపు 50% వచ్చినాయి. మిగతా 3.5 సచివాలయ ఏరియాలో మిగతా 50% వచ్చినాయి. ఈ దొమ్మల వీధి, అదేవిధంగా మోడేటి వీధి, కండ్ర తర్వాత మంగవారి తోట, ఈ ఏరియాలో యాక్చువల్గా ఎక్కువ ఆడుతుంది. దాని మీద కలెక్టర్ గారు 50 టీములు పెట్టి ఈ 4.5 సచివాలయం ఏరియాలో యాక్చువల్గా డెత్, మరొకటి ఏంటంటే యాక్చువల్గా ఇంటి దగ్గర ఎవరైతే చనిపోయారో అది డౌట్ యాక్చువల్గా. దాని మీద కలెక్టర్ గారు యాక్చువల్గా అంటే పోస్ట్ మార్టం ఇచ్చారు. పోస్ట్ మార్టం రిజల్ట్స్ కూడా అంటే ఆ టిష్యూని
కల్చర్ టెస్ట్ చేస్తారు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఏంటంటే డిక్లేర్ చేస్తారు. ధర్మప్రసాద్ గారు అంటున్నారు ఆవుల్ని దాచేస్తున్నారు, అందుకనే పోస్ట్ మార్టం చేశారు, టిష్యూని కలిసి పంపించారు. అది రాగా సార్ 25, 55 ఈరోజు 102 అయ్యాయి. రేపటికి ఇంకా పెరుగుద్దంటారా, స్టేబుల్ అయ్యేది అంటే జనరల్గా నిన్నటికి వాళ్ళకి సర్దుతూ ఉన్నాయి యాక్చువల్గా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కేసు యాక్చువల్గా నేను తీసుకోవడం జరిగింది. డిశ్చార్జ్ అయిన వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ డాక్టర్లు చెప్పిన ప్రకారం కూడా డాక్టర్లు ఎవరైనా డాక్టర్ వచ్చే కేసులు యాక్చువల్గా ఎటువంటి కేసులు అంటే హెల్తీగా ఉన్నవాడు వస్తారు. ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఏజ్డ్ పీపుల్ వచ్చారు. నెక్స్ట్ డే ఒక 3 వచ్చేది. ఇవాళైతే హెల్తీ అంటే ఫిజికల్గా బాగా ఉండేవాడు వస్తారు. జనరల్గా ఏంటంటే జనరల్గా ఇక్కడ వాటర్ కానీ ఇటువంటి 72 అవర్స్ తర్వాత దాని ఎఫెక్ట్ ఉంటుంది. కొంతమందికి 72 అవర్స్కి మోషన్స్ వస్తాయి, 48 అవర్స్. వైసీపీ నేత కొండూరు అజయ్ రెడ్డి కుమారుడు వివాహ వేడుకకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ మహోత్సవంలో నూతన వధువరులు సిద్ధు, సుష్మా, ప్రతుల రెడ్డిలను ఆయన ఆశీర్వదించారు. దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.